పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేర్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగుని మర్చిపోవద్దని చెప్పారు. ఇక ప్రతి మనిషి ప్రతిరోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ప్రతి మనిషికి మొదటి దైవం తల్లిదండ్రులేనని తెలిపారు. ఇక మాతృభాషను మొదట చదువుకుని ఆ తర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెట్టుకోవాలని వెల్లడించారు. ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి వీళ్ళందరూ మాతృభాష చదువుకొని పైకి వస్తే మనం ఎందుకు పైకి పోలేమండి? అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని దయచేసి అందరూ ముందు మాతృభాష చదివించండి, ఆ తర్వాత ఇంగ్లీష్ భాష, హిందీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం అలవాటు చేయాల్సింది. మా అమ్మాయి స్కూల్ పెడితే బయట రాసింది మీడియం ఈజ్ ఇంగ్లీష్ బట్ కల్చర్ ఈజ్ ఇండియన్. భారతీయ సంస్కృతిని మనం అలవాటు చేసుకోవాలి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస ఇవన్నీ కూడా మన అలవాట్లు మనం ఉంచుకోవాలి. ఆ నిదానంగా మన అలవాటు పోయి ఆ ఫ్యాషన్ చూసి అదేదో దీన్ని చూసి కదా వాత పెట్టుకున్నట్టుగా ఆ పద్ధతి ఈ యొక్క పాత ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల వస్తుంది. దాని స్థానంలో భారతీయ విద్యా విధానం రావాలా, భారతీయకరణ జరగాల, భాషను నేర్చుకోవాలి. దాంతోపాటు ఇంగ్లీష్ భాష కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవచ్చని మీ అందరూ కూడా మనం చెప్తాను. ఈ రామాయణ మహాభారతం లాంటి యొక్క మహాకావ్యాలు మన పాఠ్యాంశంలో భాగం కావాలి. అది జీవితంలో మంచి నడవడిక నేర్పిస్తాయి మనకి. ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఫర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలి ఉపాధ్యాయులు. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలా. సంస్కారం అంటే పెద్దల్ని గౌరవించడం, ప్రకృతిని గౌరవించడం, ఉదయాన్నే సూర్యుడితో పాటు వేయడం, సూర్యాస్తమయాన్ని పనులు పూర్తి చేసుకోవడం, అలాగే నీటితో, గాలితో, వేడితో, వెలుతురుతో వీటన్నిటితో స్నేహంగా ఉండే జీవనం అవుతుందో అది ఆరోగ్యవంతమైన జీవితం అవుతుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. భారతీకరణలో భాగంగా ఉదయాన్నే వేయడం, కాస్త వ్యాయామం చేయడం, సైక్లింగ్ చేస్తావా, జాగింగ్ చేస్తావా, రన్నింగ్ చేస్తావా, లేకపోతే ఇంకేదైనా ఆట ఆడతావా, నీ ఇష్టం వచ్చిన ఆట అలవాటు కావాలి. ఆ తర్వాత అవకాశం ఉంటే పాట కూడా మన జీవితంలో భాగం కావాలి. అప్పుడు మనకు మంచి బాట ఏర్పడుతున్న విషయాన్ని అందరూ పిల్లలు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పిల్లలను కూడా కేవలం చదువు మీద ఆ మక్కీగా వాళ్ళని బలవంతం చేసి చదివించడం కాకుండా వాళ్ళకి జ్ఞానం పెరగాలంటే, ప్రాపంచిక పరిజ్ఞానం పెరగాలంటే, జనరల్ నాలెడ్జ్ పెరగాలంటే వాళ్ళతో ఇంటరాక్షన్ చేయాలి. చరిత్ర గురించి చెప్పాలి, సంస్కృతి గురించి చెప్పాలి. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళ నుంచి మనకు అందించినట్టు వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని మన పిల్లలకు అందించాలి. నిన్న మొన్న మనం సంక్రాంతి జరుపుకున్నాం, ఇవాళ ముక్కను, ఇవన్నిటికీ వెనక ప్రతి దాంట్లో ఒక శాస్త్రం ఉంది. పశువుల పండుగ పెడతాం, మనుషులనే కాదు పశువులను కూడా గౌరవించే జాతి మనం. చీమగా చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే గొప్ప జాతి ధర్మం మన దేశం. ఆ ధర్మాన్ని అన్నింటినీ పాటించేట్టుగా మన పిల్లలను తయారు చేసుకోవాలి. దేశం చాలా శక్తివంతంగా ముందు పెడుతుంది. ఇండియా ఇస్ మూవింగ్ ఫార్వర్డ్. ప్రపంచం అంతా ఇవాళ మళ్ళీ ఇండియా వైపు చూస్తూ ఉంది. ఒకప్పుడు భారతదేశం విశ్వగురువు, మళ్ళీ తిరిగి కూడా ఆ స్థాయి వస్తుంది. ఆ విశ్వగురువుగా ఉన్నది అవడం ఇతరుల మీద మనం ఏదో పెత్తనం చేయడం కోసం కాదు, ఇతరులకు మార్గదర్శనం చేయడం కోసం. సర్వే జనా సుఖినో భవంతు, జనం అందరూ కూడా సుఖంగా ఉండాలా. షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనం సంపాదించిన దాన్ని కాస్త నలుగురితో పంచుకో అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి అలవాటు కావాలి. పెంచుకో, తర్వాత పంచుకో. పెంచుకోకుండా పంచుకుంటే పంచి మాత్రం మిగులుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. పెంచాలా, తర్వాత పంచాలి. అప్పుడు మనకు ఆనందం ఉంటుంది. మనం పోయిన తర్వాత కూడా మనం జీవించాలంటే మంచి పనులు చేయాలి, జనానికి ఉపయోగపడే పనులు చేయాలి. ఏదో గుర్తింపు పొందే విధంగా మన తెలివితేటలను ఆ స్థాయికి చేర్చుకోవాలి. అబ్దుల్ కలాం చనిపోయాడు కానీ ఇంకా బతుకున్నాడు, కానీ జనం అటల్ బిహారీ వాజ్పేయి గారు చనిపోయారు కానీ జన హృదయంలో ఇంకా ఆయన ఉన్నాడు కదా. ఎందుకని వాళ్ళు చేసిన మంచి పనులు లాంటివి. అలాంటి మంచి పనులు మనం మన జీవితంలో అంత స్థాయికి కాకపోయినా మన స్థాయిలో మనం చేయగలిగిన మంచి పనులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పని ఆ విధంగా అలవాటు చేయాలి కలదకని చెప్పని నేను పెద్దలందరినీ కోరుతూ ఉన్నాను. గురువు జ్ఞాననిధి సంపన్నుడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, బ్రహ్మస్వరూపుడు, అజ్ఞానాంధకారాన్ని పారదోలే వెలుగులను ప్రకాశింపజేసేవాడని మనము ఆచార్యో జ్ఞాననిధి